గుడ్ మార్నింగ్ మేడం. క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే మ్యామ్, ఒక 2 minutes మ్యామ్. ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, ఎస్టర్డే డిస్కస్ చేసిన టాపిక్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే, సో మనం ప్రమోషన్స్ అనేది పెయిడ్లో చేయొచ్చు, నెక్స్ట్ అలాగే ఆర్గానిక్గా చేయొచ్చు అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. టుడే టాపిక్ ఏంటంటే మనం పెయిడ్ యాడ్స్లో కూడా ఆర్గానిక్గా నెక్స్ట్ పెయిడ్గా కూడా యాడ్స్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళ బిజినెస్ ఏదైనా సరే, అది వచ్చి మీకు సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ నేను చెప్పేసాను. అది ఎస్ఈఓ, ఎస్ఎంఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఎం. ఎస్ఈఓ మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే సో ఆర్గానిక్గా వెళ్ళేదాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం. సో గూగుల్లో సెర్చ్ చేసి మనం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి ఆర్గానిక్. సో మినిమం ఫస్ట్ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఎస్ఎంఓ వచ్చి ఓన్లీ సోషల్ మీడియా. సో మనం చేసే రెగ్యులర్గా పోస్ట్ కానీ వీడియోస్ కానీ సో ఏమైనా ఉన్నాయంటే అది సో న్యాచురల్గా వెళ్ళేది ఆర్గానిక్గా చేస్తాం మనం. సోషల్ మీడియా అయితే ఏదైతే ఉందో అది ఆప్టిమైజ్ చేయడానికి. సో ఎస్ఈఎంఎన్ మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మనం ఎస్ఈఓలో నేర్చుకున్నాం. ఇది ఏంటంటే ఆర్గానిక్. సో ఎస్ఈఎం ఏంటంటే పెయిడ్. సో నిన్న గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు రాలేదు. సో కాకినాడ అంటే సో కాకినాడ బ్రాంచ్ వాళ్ళు సో యాడ్స్ అది రన్ చేశారు. ఎస్ఈఎం యూజ్ చేసి వాళ్ళకున్న వెబ్సైట్ని వాళ్ళు ప్రమోట్ చేయడానికి యాడ్స్ అది రన్ చేసి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. దీని ద్వారా వెబ్సైట్ ద్వారా చేసుకుంటున్నారు, నాన్ వెబ్సైట్ గూగుల్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా కూడా మనం చేసుకుంటున్నారు. ఎస్ఈఎం అంటే మనకి ఫుల్ ఇంకా పెయిడ్ మార్కెటింగ్లో అనేది మనం గూగుల్లో మాత్రమే చేసుకోవడానికి. ఎస్ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ ఇంజిన్స్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని సెర్చ్ ఇంజిన్స్ అంటారు. ఎస్ఎంఎం అంటే ఇంకా టోటల్లీ సోషల్ మీడియా. సో మనం ఇన్స్టాలో కానీ ఏదైనా స్క్రోల్ చేసినప్పుడు అక్కడ పెయిడ్ యాడ్స్ కానీ సో స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తే దాన్ని టోటల్ కూడా ఎస్ఎంఎం. సో ఎక్కువ రీచబిలిటీ కానీ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ రీచ్ అవ్వడానికి, సేల్స్ అవ్వడానికి, ఫాలోవర్స్ పెరగడానికి, నెక్స్ట్ ఏదైనా సరే మనం పెయిడ్గా కావాలి, విత్ ఇన్ సెకండ్స్లో కావాలి అంటే ఎస్ఎంఎం అనేది మనం ప్రాసెస్ అది చూస్ చేసుకొని బ్రాండ్ ప్రమోటింగ్ అది చేస్తాం. ఓకే, క్లియర్ కదా? సో డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్ఈఓ అనేది చాలా పెద్ద టాపిక్. సో ఎస్ఎంఓ అనేది కూడా మొత్తం సోషల్ మీడియాకి సంబంధించింది. ఎస్ఈఎం కూడా గూగుల్కి సంబంధించింది. సో ఈ ఎస్ఈఓ అనేది సో ఏ బిజినెస్ ఉన్నా సో వాళ్ళ క్లయింట్స్ వచ్చి ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఎస్ఈఓ. సో ఎస్ఈఓ అంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ కోసం. సో ఏదైనా వాళ్ళు ఆర్గానిక్ గానే అనుకుంటారు. సో అన్నిటికి మనీ పెట్టడం అనేది సో వేస్ట్. అది ఏంటంటే సెకండ్స్లో మాత్రమే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో అందుకని ఎక్కువ ప్రిఫర్ చేసేది మాత్రం ఎస్ఈఓలో. మనం సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటో నిన్న చూసాం. గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, బ్రింగ్ కానీ సో ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్సే. సో గూగుల్ అనేది ఎందుకు మెయిన్ ప్రైమరీ కింద అయిందంటే సో ఇంటర్ లింకింగ్ అనేది ఆప్షనల్ కింద గూగుల్ వాడు రిలీజ్ చేశారు కాబట్టి. సో మనం దాన్ని యూజ్ చేసుకొని గూగుల్ సెర్చ్ అనేది ఇప్పుడు మనకి ప్రైమరీగా అయింది ఇంకా డిజిటల్ వరల్డ్లో కూడా. సో లింక్, ప్రైమరీ లింక్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇంటర్నల్ లింక్స్ అయింది కూడా. సో ఇంటర్నల్ లింక్ అంటే మనం ఒక వెబ్సైట్ ఏమైనా ఓపెన్ చేస్తే అందులో హోమ్ కానీ నెక్స్ట్ వేరే బ్యాక్ లింక్స్ కానీ సో ఏదైనా సరే మనం అందులోనే గూగుల్ అనేది ఇంటర్లింకింగ్ చేసి మనకి ప్రమోట్ చేస్తుంది. సో ఇంటర్లింకింగ్ వల్ల మెయిన్ ఏంటంటే మనకి ఎస్సీఓ ర్యాంక్. సో నేను మనం సెర్చ్ చేసినప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసాం. సో అది మనకి ఏంటి, వాళ్ళు ఎస్సీఓ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం చేసిన సెర్చ్ చేసిన దాంట్లో మనం ఏమైతే కీవర్డ్ యూజ్ చేసామో బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అనే దాంట్లో సో బెస్ట్ హాస్పిటల్ ఇన్ రాజమండ్రి. సో ఈ 3 అనేది కూడా కీవర్డ్స్. సో కీవర్డ్స్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అనేది మొత్తం అయింది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం కీవర్డ్స్ అనేది ఎలా సెర్చ్ చేస్తామంటే సో యూజర్ మనమై ఉండి సో యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి సో మనం ఏంటంటే
ఆ కీవర్డ్స్ అనేది మనం పెట్టుకోవాలి. సో కీవర్డ్స్ అనేవి కూడా యూజ్ చేయడానికి ఫ్రీ టూల్స్ ఉన్నాయి, పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రీ టూల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు మొత్తం అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా మీకు అర్థమవుతుంది. సో మనం వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటి, మనకి సేల్స్ అవుతున్నాయి. సో సేల్స్ ఒక్కటైనా కాదు, బ్రాండ్ అవేర్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సేల్స్ ఒక్కటే అయిపోతే అవ్వదు. సో బ్రాండ్ అనేది మనకి అవేర్నెస్ అనేది ఎక్కువ, రీచబిలిటీ అనేది ఎక్కువ ఉంటే మాత్రమే మనకి సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బ్రాండెడ్ అనేది మార్కెటింగ్లో స్టాండర్డ్ అవుతుంది. సో కంపల్సరీ మనకి ఏంటి అంటే బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో దానికి ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది మనకి తెలీదు. సో కొంతమందికి ఏంటంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్లో మనం వెబ్సైట్కి వచ్చి చూసి వెళ్ళారు అని చెప్పేసి అని అనుకుంటుంది. సో అలాంటి వర్డ్స్ని ఏమంటే వెబ్సైట్ ట్రాఫిక్. ట్రాఫిక్ మీన్స్ విజిటర్స్. మన వెబ్సైట్కి ఎవరైతే వచ్చి వెళ్తున్నారో, సో వెబ్సైట్ అంటే, సో మనం నిన్న చూపించాం. వెబ్సైట్ మీన్స్ మీకు ఐడియా ఉంది కదా. సో ఈ వెబ్సైట్ అంటే అందులో ఉన్న మొత్తం మన ప్రోడక్ట్ కానీ, బిజినెస్కి సంబంధించి సర్వీసెస్ కానీ, సో ఏదైతే ఉందో సో అదంతా కూడా వెబ్సైట్లో మనం చేసి క్రియేట్ చేసి ప్రమోట్ చేసి, సో మనం ఏదైతే ఉందో లైవ్ చేస్తాం. సో లైవ్ చేసిన తర్వాత సో యూజర్స్ బెస్ట్ కోర్సెస్ ఇన్ రాజమండ్రి అంటే సో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్, అమరావతి డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. సో అదేంటి అంటే వెబ్సైట్ ట్రాఫిక్ అని చెప్పేసి వస్తుంది. సో వెబ్సైట్ ట్రాఫిక్ అంటే మనం సెర్చ్ చేసినప్పుడు యూజర్ ఏదైతే ఉందో సో వచ్చిన టాప్ పొజిషన్లో, ఒక నిమిషం. సో యూజర్స్ ఇలా సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు సో యూజర్ ఏదైతే ఉన్నారో సో ఇవన్నీ జస్ట్, సో ఇది ఉంది. సో ఏంటి అంటే క్లిక్ చేస్తాం. సో ఇలా వచ్చి ఒక యూజర్, సో నాకు ఈ హాస్పిటల్ ఒకే టాప్ పేజ్లో వచ్చిందని చెప్పేసి దీనికి సంబంధించి సో వీళ్ళు వచ్చి ఇలా చూసారంటే ఇది ఒక విజిట్ అని గూగుల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఈ వెబ్సైట్లో ఎంతసేపు ఉన్నాము, సో ఎన్ని సెకండ్స్ ఉన్నాము అవన్నీ కూడా మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఏంటంటే అది టూల్స్ అది మనం యూజ్ చేసి ఒక పర్సన్ మన వెబ్సైట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సెకండ్స్ ఉన్నారు, సో ఏం చూసారు ఏంటి అనేది అంతా కూడా మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో అవి అంటే మొత్తం అవన్నీ కూడా టూల్స్ అన్ని యూజ్ చేసి మనం చూస్తాం. అవన్నీ ఫ్రీ టూల్స్ ఉంటాయి, నెక్స్ట్ పెయిడ్ అన్ని కూడా ఉంటాయి. ఓకే. వెబ్సైట్కి వచ్చి ఎవరైతే విజిటర్స్ ఉన్నారో మన వెబ్సైట్ ఓపెన్ చేసి అబౌట్ పేజ్ కానీ, సో మనం వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే అబౌట్ పేజ్ అనేది చూస్తారు. సో అబౌట్ పేజ్లో మనకి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ మొత్తం అన్ని షో చేస్తూ ఉంటాం. సో అది అందుకే వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఏమైతే మెయిన్ థింగ్స్ ఉంటాయి, కంపల్సరీ అబౌట్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ కానీ ఏమైనా ఉంటాయి, దానికి సంబంధించి బిజినెస్కి సంబంధించి ఏమైతే కంటెంట్ అవన్నీ ఉంటాయో సో అవన్నీ కూడా ఎక్కువ కీవర్డ్స్ అది యూజ్ చేసి మాత్రమే మనం చేస్తేనే మనం వెబ్సైట్ అనేది టాప్లోకి వస్తుంది. సో అలా టాప్లోకి వచ్చే వాళ్ళ యూజర్స్ ఏంటంటే సో మాకు ఇది ఓకే, ఇది ఉన్న మాకు ఫీచర్స్కి సో ఈ వెబ్సైట్ అయితే మేము చూస్ చేసుకుంటాము, మాకు ఈ బిజినెస్కి సంబంధించి సో ఇందులో ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే క్లిక్ చేసి చూస్తారో క్లిక్ చేసి చూసేదాన్ని విజిటర్స్ అంటారు. సో వెబ్సైట్ ట్రాఫిక్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ వచ్చి మనకి వెబ్సైట్ని చూసి సో మనకి ఏదైతే ఉందో వాళ్ళ సర్వీస్ అయితే సర్వీస్, ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ సో చూస్ చేసుకుంటారో దాన్ని విజిటర్స్ అంటారు. మనం జస్ట్ కస్టమర్స్ వచ్చి షాప్కి వెళ్తాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో మనం షాప్కి వెళ్ళి సో ఏ డ్రెస్సెస్ బాగున్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తాం. సో మనం ఏంటి షాప్కి వెళ్ళి విజిట్ చేస్తాం. అక్కడ మనం బై చేసామో లేదా అనేది అనవసరం. సో అక్కడికి షాప్కి వెళ్ళి విజిట్ చేసాం. సో షాప్కి వెళ్ళి విజిట్ చేసినట్లు మనం ఒకళ్ళు అంటాం. సో సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే సో మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే వెబ్సైట్ కానీ సో ఏదైనా సరే గూగుల్ మై బిజినెస్ కానీ సో ఏదైనా సరే సో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మనం వెబ్సైట్లోకి వెళ్ళి స్క్రోల్ చేసి మనం చూసి అట్లీస్ట్ ఒక 1 సెకండ్ అన్నా సరే మనం చూస్తే దాన్ని విజిటర్స్ కౌంట్లోకి వస్తుంది. సో రియల్ టైం ఏంటి మనం వెళ్ళి విజిట్ చేస్తాం.
సో అట్ దట్ సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అట్లీస్ట్ 1 సెకండ్ కానీ 2 సెకండ్స్ కానీ ఉన్నా అది విజిటర్ కౌంట్లోకి మాత్రమే వస్తుంది. సో ఎంతమంది వచ్చారు ఏంటి అనేది మనం యూజ్ చేయకూడదు. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే సో ఎవరైనా క్లయింట్స్తో మాట్లాడినప్పుడు కూడా వెబ్సైట్ ట్రాఫిక్ అది కూడా అని చెప్పేసి అంటే సో మీ వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్ అనేది చెప్పాలి కానీ సో విజిటర్స్ ఏంటి అనేది మనం యూజ్ చేయం. సో మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ నేను మామూలుగా విజిటర్స్ అని చెప్పేసి చెప్తున్నాను. సో వెబ్సైట్ ట్రాఫిక్ ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి టూల్స్ అనేది ఉంటాయి. సో ఆ టూల్స్ అవన్నీ కూడా మనం యూజ్ చేసుకొని ప్రమోటింగ్ అది మనం చేసుకుంటాం. ట్రాఫిక్ ఓకే, ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ వస్తే సేల్స్ అయిపోతాయా అంటే అవ్వదు. సో మనకి బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా బ్రాండ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లీడ్స్ అది జనరేట్ అవుతాయి. నెక్స్ట్ మన బిజినెస్ అది ప్రమోట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన సేల్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అంతా కూడా మనకి డిపెండ్ అయ్యింది ఓన్లీ వెబ్సైట్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ అనేది ఎలా తెస్తాం? సో యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో అలాగా వెబ్సైట్ని కానీ సో ఏదైనా పోస్ట్ కానీ రీల్ కానీ సో యూజర్స్కి సంబంధించి ఏదైనా సరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సో మనం అంతే నీట్గా డిజైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం రీల్స్ కానీ ఏదైనా ఉంటే ట్రెండీ అనేది చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేయాలి. సో ట్రెండింగ్ లేకపోతే ఇప్పుడు మనమైనా సరే మార్కెటింగ్లోకి వచ్చిన న్యూ డ్రెస్సెస్ కానీ న్యూ అనేవి కానీ మనం అది ట్రెండింగ్ అని యూజ్ చేస్తాం. సో అదే విధంగా యూజర్స్ కూడా ట్రెండీ అనేది మైండ్ సెట్లో ఉంటారు. సో యూజర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, సో ద వే ఆఫ్ థింకింగ్ అవన్నీ కూడా మనం ముందే యూజ్ చేసుకొని సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం బిజినెస్ క్లయింట్స్కి అది మనం ప్రమోట్ చేస్తాం. సో ట్రాఫిక్ ఓకే. సో ఈ ట్రాఫిక్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్స్ ఉంటాయి. సో మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే సో మనం వెళ్ళి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి విజిట్ చేయడం వేరు. సో ఒక పర్సన్ వెళ్ళారు. సో బై మిస్టేక్ మన ఫ్రెండ్ వెళ్ళారు. సో వెళ్ళి ఇలాగా సో ఈ థింగ్స్ బాగున్నాయని చెప్పేసి అంటాం. సో మనకి మాట్లాడేది ఏంటంటే సో మాట్లాడినప్పుడు మనకి అది ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే వీడియో కాల్ చేయండి ఒకసారి ప్రోడక్ట్ ఎలా ఉందో చూస్తాము, సో ఈ డ్రెస్ ఎలా ఉందో చూస్తాము అని చెప్పేసి మనం అడుగుతాం. సో వాళ్ళు ఏం చేస్తారు, వీడియో కాల్లో చూస్తారు. సో మనం అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ అయితే చూసాం ఎవరి ద్వారా. సో మధ్యలో ఏదైతే మిడిల్లో మనకి మొబైల్ అనేది ఎలా ఉందో సో అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓన్లీ వెబ్సైట్కి. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్స్. ఆర్గానిక్, సో మనం ఇదివరకు నేర్చుకున్నాం. ఆర్గానిక్ అంటే సో వితౌట్ పేమెంట్తో మనం ఏదైతే ప్రమోటింగ్ చేస్తామో సో ఆర్గానిక్ మార్కెటింగ్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అదే విధంగా సో ఆర్గానిక్ ట్రాఫిక్ మీన్స్ సో మనం సెర్చ్ చేసినప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు సో ఏదైతే మనకి టాప్ పొజిషన్లో ఉంటాయో సో మనకి ఏదైతే మనకి యూస్ఫుల్ అవుతుంది సో ఏంటి అనేది మనం ఏదైతే సెర్చ్ చేసినప్పుడు మనకి నచ్చింది సో నాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సో ఈ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పేసి నేను దీన్ని చూస్ చేసుకుంటే అది ఆర్గానిక్గా వెళ్ళినట్టు ఉంటుంది. సో నేను దానికి పేమెంట్ కానీ సో నేను ఏమీ చేయలేదు. ఎవరు స్పాన్సర్డ్ అని చెప్పేసి క్లిక్ చేసినవి అన్నీ కూడా దానికి వేరే ట్రాఫిక్ ఉంటుంది. సో ఇదేంటంటే మేడం 1 సెకండ్ మేడం. ఓకే చెప్పండి. మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చేస్తున్నాం మేడం. ఈ స్క్రీన్ కనిపించట్లేదండి. ఒక్క నిమిషం, ఒకసారి మళ్ళీ స్క్రీన్ ప్రాపర్ గా షేర్ చేయండి మేడం. ఒక్క నిమిషం. ఎవరు? మీకు కనిపిస్తుందా మేడం? ఎస్ మేడం, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఆ, ఒకసారి. ఒకసారి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే మేడం. మ్మ్.
వాయిస్ క్లియర్ గానే కదా ఉంది? ఎస్ మేడం, క్లియర్ గానే ఉంది ఇప్పుడు. ఓకే. సో మనం వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది కోసం నేర్చుకున్నాం. సో వెబ్సైట్ ట్రాఫిక్ అంటే, సో ఎవరైతే వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్ని విజిట్ చేస్తారో, ఐ మీన్ చూస్తారు, చూసి సో వాళ్ళకి నచ్చింది ఏదైతే ఉందో, సో కంటెంట్ కానీ లేదు అంటే మనం సేల్ చేసే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో, సో అదంతా కూడా వెబ్సైట్లో మనం క్రియేట్ చేసుకొని, సో వాళ్ళు మనకి సంబంధించి ప్రమోట్ చేసుకొని మనం విజిట్ చేస్తాం. సో విజిట్ అంటే యూజర్స్ మైండ్ సెట్ ఏంటంటే, సో బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అంటే సో టాప్ పొజిషన్లో ఏదైతే వస్తుందో, సో మనం అలా కీవర్డ్స్ అన్ని యూస్ చేసి వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది తెచ్చుకోవాలి. ట్రాఫిక్ మీన్స్ ఎవరైతే విజిట్ అయితే మన వెబ్సైట్ని చేస్తారో పర్టికులర్గా ఆ పీపుల్స్ని మాత్రమే మనం ట్రాఫిక్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళినా సరే ఏదైనా సరే మనం విజిట్ చేస్తాం. సో విజిట్ చేస్తే మనకు అక్కడ ఓకే, మనకి నచ్చినట్టు అంతా ఉంటే ఓకే మనం బై చేస్తాం. సో లేదు అంటే నెక్స్ట్ విజిట్కి, ఐ మీన్ నెక్స్ట్ షాప్కి వెళ్తాం. సో అదే వేలో సో బెస్ట్ హాస్పిటల్స్ కానీ మనకు నచ్చింది ఏదైతే ఉందో సో మనం సో సెర్చ్ చేసి గూగుల్లో మన ట్రాఫిక్కి మనం జనరేట్ చేసుకోవడానికి, సో యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి, సో మనం అంతే ట్రెండీగా కానీ సో అది రీల్ అయినా సరే పోస్ట్ అయినా సరే ఏదైనా సరే మనకు వచ్చే ట్రాఫిక్, సో అంటే మనం పోస్ట్ కానీ ఏదైతే మనం విజిట్ చేస్తామో సో అదంతా కూడా మనకి ట్రాఫిక్లోకే కన్సిడర్ అవుతుంది. సో అది మనం రీల్ పెట్టినా దానికి కొంత ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం పోస్ట్ పెట్టినా దానికి సోషల్ మీడియా నుంచి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో అలాగే వెబ్సైట్కి కూడా కొంచెం ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ నుంచి మనకి ఒకే యూజర్స్కి మన వెబ్సైట్ ఎంత యూజ్ అవుతుందని చెప్పేసి మనం ఒకవేళ మనం మంత్లీ రిపోర్ట్ చేస్తాం వెబ్సైట్ ట్రాఫిక్ అని చెప్పేసి ఫ్రీ టూల్స్ అనేది ఉంటుంది. సో అందులో చెక్ చేసి మనం ఏం చేస్తామంటే, సో ఏమైనా ట్రాఫిక్ అనేది తక్కువ వస్తే సో ఇంకా మనం వెబ్సైట్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందో సో కాంపిటీటర్స్తో మనము కంపేర్ చేసుకొని సో ఎవరిదైతే హైయెస్ట్గా ఉంటుందో సో మనం ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో సో ఎవరైతే ఉన్నారో మనకి కాంపిటీటర్గా సో వాళ్ళ బిజినెస్ అనేది కూడా మనం కంపేర్ చేసుకుంటూ మన బిజినెస్ అనేది కూడా రన్ చేయాలి. సో అలాగని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళదే కాపీ చేస్తుంటే మనకి గూగుల్ అనేది బ్లాక్ చేస్తుంది. సో వాళ్ళే ఏమైతే ఉన్నాయో స్ట్రాటజీస్ వాళ్ళది కూడా మనం కొంచెం కంపేర్ చేసుకొని సో మనం కూడా వెబ్సైట్కి అనేది ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో అదే ఎలా జనరేట్ చేసేవాళ్ళు ఏంటి అనేది మనకి నెక్స్ట్ టాపిక్స్లో ఉంటుంది. సో మనకి ట్రాఫిక్లో డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాఫిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇస్ ఆర్గానిక్. సో ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే సో మనం ఎస్ఈఓ యూజ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆప్టిమైజేషన్ మీన్స్ ఆర్గానిక్గా వెళ్ళేది. సో అలాగే ఆర్గానిక్గా మనం ఎస్ఈఓ యూజ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి ఎవరైతే వస్తారో ట్రాఫిక్ వాళ్ళని మనం ఆర్గానిక్ ట్రాఫిక్గా కన్సిడర్ చేస్తాం. సో మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బెస్ట్, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏంటంటే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ అని సెర్చ్ చేసినప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదండి. కనిపిస్తుందండి. ఓకే. మనం బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ అని సెర్చ్ చేసినప్పుడు సో ఎస్ఈఓ ఆర్గానిక్గా యూజ్ చేస్తే సో మనం యూజ్ చేసిన కీవర్డ్స్ ఏంటి, బెస్ట్ అనేది కూడా కీవర్డే. సో యూజెస్ అనేది మనం ఎలా సెర్చ్ చేస్తాము అని చెప్పేసి కొంతమంది టాప్ అని చెప్పేసి సెర్చ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే టాప్ 10 అని, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ సో వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం కన్సిడర్ చేసి దానికి కీవర్డ్స్ అనేది ఎలా సెర్చ్ చేయాలి ఏంటనేది ఫ్రీ టూల్స్ అనేది మనం యూజ్ చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనం కీవర్డ్స్ యూజ్ చేసి
వెబ్సైట్ అనేది మనకు టాప్లో ఎలా రావాలి ఎస్ఈఓలో అని చెప్పేసి మనం చేస్తాం. సో ఇలా టాప్లో ఏవైనా వస్తాయో ఓకే నాకు ఈ హాస్పిటల్ ఓకే అన్ని ఫెసిలిటీ అన్ని ఓకే అని చెప్పేసి మనం చూస్ చేసుకొని చేస్తాం. సో ఇలాగ ఆర్గానిక్గా సో దీనికి వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు పైన ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పేసి ఏమీ లేదు. ఇదేంటంటే సో ఆర్గానిక్గా వచ్చింది. స్పాన్సర్డ్ అని చెప్పేసి వచ్చినాయి మాత్రం యాడ్ రన్ చేసినాయి. అది ఎస్ఈఎంలోకి వస్తుంది. ఇది ఎస్ఈఓ మాత్రమే. సో మనకి ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పేసి కానీ ఏమీ లేదు. సో స్పాన్సర్డ్ అని చెప్పేసి రాకుండా మనం క్లిక్ చేసాం. సో ఇది ఒక వెబ్సైట్ హాస్పిటల్కి సంబంధించింది. సో వీళ్ళది ఏంటంటే సో వెళ్ళాము. ఓకే. వీళ్ళకి అపాయింట్మెంట్ కావాలి. సో ఈ డాక్టర్‌కి అని చెప్పేసి మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం గానీ, సో ఈ అడ్రెస్ ఎక్కడ ఏంటి అనేది మనకు తెలీదు. సో అడ్రెస్ చెక్ చేసుకోవడం గానీ, లేదు అపాయింట్మెంట్ కావాలి అంటే సో ఇప్పుడు ఉన్న కొత్త ట్రెండ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వెబ్‌సైట్స్‌కి కూడా సో వెబ్‌సైట్ ద్వారా కూడా వాళ్ళ బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకుంటున్నారు. సో అపాయింట్మెంట్ అంటే ఇదివరకు ఏంటంటే అపాయింట్మెంట్ అంటే హాస్పిటల్‌కి వెళ్ళి నంబర్ ఆఫ్ క్యూస్‌లో అది నుంచొని సో వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది సో అలా ఉంటుంది. తర్వాత ఏంటంటే నంబరింగ్ సిస్టమ్ వచ్చింది. తర్వాత ఏంటంటే కాలింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే సో అలాంటి ఏమి కూడా ఆప్షన్స్ అది లేకుండా ఓన్లీ వెబ్సైట్ అది ఓపెన్ చేసుకొని సో మాకు ఓకే ఈ ఫీచర్స్ ఉన్న ఈ వెబ్సైట్ ఓకే. సో వీళ్ళని కన్సిడర్ చేస్తే ఓకే అని చెప్పేసి సో వాళ్ళ నంబరు, అపాయింట్మెంట్, వాళ్ళ ఫోన్ నంబర్ అని చెప్పేసి మనకి ఏం కావాలో ఏంటనేది మెసేజ్ పెట్టి త్రూ సెండ్ చేస్తే సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఇలాగా వెబ్సైట్ నుంచి కూడా వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసుకుని ఇప్పుడు కొత్తగా పెట్టిన గూగుల్ పెట్టింది. సో అలాగే మనం ఆర్గానిక్‌గా ట్రాఫిక్ అనేది మనం ఓకే. నేర్చుకుంటాం. మనం డైరెక్ట్‌గా షాప్‌కి వెళ్లి విజిట్ చేస్తే అదే ఎలాగా ట్రాఫిక్ కన్సిడర్ చేస్తారో, సో ఇలా కూడా మనం వెబ్‌సైట్‌కి వెళ్లి అట్‌లీస్ట్ ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఉన్నా సరే, సో అది వెబ్‌సైట్ అనేది ట్రాఫిక్ కన్సిడర్‌లోకి మాత్రమే వస్తుంది. సో వెబ్‌సైట్ ట్రాఫిక్ కన్సిడర్స్‌లో మనకి సో ఎన్ని సెకండ్స్ చూసారు ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఫ్రీ టూల్స్ ద్వారా ఎన్ని కూడా మనకి డేటా అంతా కూడా వచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ క్లయింట్స్‌కి చెప్పడానికి ఉంటుంది. సో మేము చేసిన వెబ్‌సైట్‌కి సో ఇంతమంది ట్రాఫిక్ జనరేట్ అయ్యారు. సో ఇంతమంది చూసారు. సో ఈ పేజెస్‌లో పర్టిక్యులర్‌గా ఉన్నారు. సో అని చెప్పేసి మనం చెప్పడానికి అది ఉంటుంది. సో ఏ పేజ్‌లో ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు, ఎంతమంది సో అన్న డేటా కూడా మనకి షో అనేది అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి ట్రాఫిక్. పెయిడ్ ట్రాఫిక్ అంటే సో నిన్న మనకి చూసాం. సో ఇన్‌స్టాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, గూగుల్ గానీ స్పాన్సర్డ్ అని చెప్పేసి వచ్చినయన్నీ పెయిడ్‌లోకే వస్తాయి. సో పెయిడ్ ట్రాఫిక్ ఏంటి అంటే హ్మ్. పెయిడ్ ట్రాఫిక్ ఏంటంటే కన్సిడర్ మనం ఏదైతే ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ అదంతా కూడా మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు సో ఆ లింక్స్ కానీ ఆ వెబ్సైట్ కానీ పర్టికులర్గా క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి పెయిడ్ మార్కెటింగ్ ట్రాఫిక్లో వస్తుంది. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు యాడ్ రన్ చేశాను. సో యాడ్ రన్ చేసినప్పుడు నా వెబ్సైట్ పైన సో స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఏంటి అంటే సెర్చ్ చేసినప్పుడు సో ఇది కూడా టాప్లో ఉంది. సో గూగుల్ ఏంటి అంటే స్పాన్సర్డ్ అని చెప్పేసి రావడానికి సో ఆర్గానిక్‌గా ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే సో పెయిడ్ వాళ్ళు ఓకే. ఇంత గూగుల్‌కి పెయిడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనకి ఒక్క నిమిషం. సో గూగుల్ ఏం చేసిందంటే సో ఒకవేళ పెయిడ్ ఎవరైనా నిన్న మనం సేమ్ ఇదే సెర్చ్ చేసాం. కానీ ఏమైంది నిన్న స్పాన్సర్డ్ అని చెప్పేసాను. సో వాళ్ళేంటంటే 24 అవర్స్ మాత్రమే పెట్టుకున్నారు. ఈ రోజుకి స్పాన్సర్డ్ అని చెప్పేసి లేదు. సో ఏంటంటే వాళ్ళు యాడ్ రన్ చేయడం ఆపేశారు. సో అలా యాడ్ రన్ చేసినప్పుడు సో మళ్ళీ వాళ్ళ వెబ్‌సైట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇన్ని పేజెస్ ఉంటాయి. సో ఈ పేజెస్‌లో ఎక్కడో లీస్ట్‌లోనే ఎక్కడో ఉంటుంది. సో వాళ్ళేం చేస్తారంటే, సో గూగుల్ ఏంటంటే, సో ఆర్గానిక్‌గా వెళ్ళడం అనేది గూగుల్ పారామీటర్స్‌లో యూజ్ చేసుకొని, అది ఓకే అని చెప్పేసి అని అనుకుంటారు. సో ఈ స్పాన్సర్డ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి గూగుల్ ఏం చేస్తదంటే, స్పాన్సర్డ్ అని చెప్పేసి చాలానే ఉంటుంటాయి. కానీ మనం సెర్చ్ చేసిన కీవర్డ్స్ దేనికైతే మనకు మ్యాచింగ్ అయ్యి మనం సెర్చ్ చేసామో, గూగుల్ అవి మాత్రమే మనకి కన్సిడర్ చేసి, సో లిస్ట్ ఆఫ్ చేసి మనకి పేజెస్ ద్వారా వస్తుంది.
సో వీళ్ళు ఏంటంటే గూగుల్ పెట్టిన పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో అవి యూజ్ చేసి కొంచెం దగ్గరగా మన కీవర్డ్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే. బెస్ట్ అనేది బెస్ట్ ఉంది, హాస్పిటల్ ఇన్ కాకినాడ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇవన్నీ బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ అని ఉన్నాయి కాబట్టి మనం సెర్చ్ చేసిన కీవర్డ్స్లో సో ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చినాయి. సో ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా కాకినాడ బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కీవర్డ్స్ అనేది యూజ్ చేసే ఉంటారు. సో వాళ్ళు ఎందుకు రాలేదు అంటే గూగుల్ కొన్ని పారామీటర్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మెన్షన్ చేసింది. సో ఓకే, మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు, వెబ్సైట్ ఓకే నా ప్లేస్లో పెట్టుకుంటున్నారు కాబట్టి సో నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి ఫాలో అవుతే మాత్రమే నేను షో చేస్తాను అని చెప్పేసి గూగుల్ అనేది కొన్ని పారామీటర్స్ అనేది ఫాలో అవ్వమని చెప్తుంది. సో వీళ్ళు ఏంటంటే గూగుల్‌ని పారామీటర్స్ ఫాలో అయ్యారు. ఫాలో అవ్వి మాత్రమే వీళ్ళు టాప్‌లోకొచ్చారు. వీళ్ళేంటంటే వీళ్ళతో ఈ హాస్పిటల్ కంపేర్ చేస్తే సో గూగుల్ పారామీటర్స్ అనేది సో ఈ హాస్పిటల్ అనేది మనకి తక్కువగా యూజ్ చేశారు. సో వీళ్ళేంటంటే పర్టిక్యులర్‌గా మొత్తం అన్నీ కూడా ఎస్‌సిఓ పర్ఫెక్ట్‌గా గూగుల్ ఏమైతే టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టిందో సో అవన్నీ కూడా కంపల్సరీ పెడితే ఐ మీన్ ఫాలో అవ్వి పారామీటర్స్ అన్నీ కూడా అప్లై చేస్తే మాత్రమే గూగుల్ కన్సిడర్ చేస్తుంది. లేదు అంటే ఎక్కడో ఎయిత్ ప్లేస్‌లో, నైన్త్ ప్లేస్‌లో వీళ్ళందరూ ఏంటంటే కొన్ని మాత్రమే ఫాలో అయ్యారు. సో అందుకని గూగుల్ ఏం చేసింది, ఫస్ట్ ఎక్కువ ఎవరైతే రూల్స్ ఫాలో అయ్యారో వాళ్ళని ఫస్ట్ పొజిషన్‌లో పెట్టింది. అది కూడా అలాగా మనం ఏందైతే కీవర్డ్ సెర్చ్ చేస్తామో దానికి రిలేటెడ్‌గా ఉన్న వెబ్‌సైట్‌లు మాత్రమే. సో ఇలాగా గూగుల్ అనేది పారామీటర్స్ అది యూజ్ చేసి సో వీళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని చెప్పేసి గూగుల్ అనేది కన్సిడర్ చేసుకొని మనం సెర్చ్ చేసే కీవర్డ్స్ని యూజ్ చేసుకొని సో అది మనకి లిస్ట్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో మనకి షో చేస్తుంది. సో ఓకే, నిన్న స్పాన్సర్డ్ అని చెప్పేసి లేదు, నిన్న స్పాన్సర్డ్ అని చెప్పేసి ఉంది, ఈరోజు స్పాన్సర్డ్ అని చెప్పేసి లేదు. సో ఎందుకు లేదంటే వాళ్ళు యాడ్ అనేది రన్ చేయడం ఆపేశారు. సో ఇలా యాడ్ రన్ చేయడం ఆపేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా సో అందుకే జెన్యున్గా ఆర్గానిక్గా ఎస్సీఓ మాత్రమే ఫాలో అవుతూ మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకే డిజిటల్ మార్కెట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎస్సీఓ అని మాత్రమే. సో ఎస్సీఓ మెయిన్ ఇంపార్టెంట్ అని ఎందుకనంటే యూజర్ అనేది ఎలా సెర్చ్ చేసిన సో ఇప్పుడు మొత్తం అందరూ కూడా డిజిటల్ అయ్యారు. సో ఎవరు కూడా ఆర్గానిక్గా కానీ సో ఏదైనా సరే ఆర్గానిక్గా తెచ్చుకోవాలని మాత్రమే క్లయింట్స్ అనేది వాళ్ళకి మనం చెప్పాలి. సో ఆర్గానిక్గా ఏంటంటే సో టైం పడుతుంది, కానీ ఆ టైం అనేది లైఫ్ లాంగ్ అని మాత్రం అంటే బిజినెస్ రన్ చేసేంత వరకు వాళ్ళకి రిజల్ట్స్ అనేది షో అవుతుంది. మనం ఎప్పుడైతే స్పాన్సర్డ్‌ని చూజ్ చేసుకుంటామో అది మాత్రం సెకండ్స్‌లో అది కూడా యూజే. ఎలాగంటే ఆఫర్స్ పెట్టినప్పుడు సో వితిన్ సెకండ్స్‌లో మనకి సేల్స్ కావాలి అని చెప్పేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ అనేది చూజ్ చేసుకుంటాం. సో స్పాన్సర్‌లో ఇంకోటేంటంటే సో ఆర్గానిక్‌గా రీచబిలిటీ అనేది స్టార్టింగ్‌లో తక్కువగా ఉంటుంది. సో అదే స్పాన్సర్డ్ వస్తే మాత్రం రీచబిలిటీ అనేది చాలా ఎక్కువ అనేది ఇంక్రీజ్‌లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ట్రాఫిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ మీన్ ఏదైనా కోర్సెస్ కావాలంటే నేను డైరెక్ట్‌గా గూగుల్‌లో సెర్చ్ చేస్తాను. అమరావతి అమరావతి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డాట్ కామ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. సో అలా సెర్చ్ చేసినప్పుడు నాకు ఏంటంటే బెస్ట్ అంటే ఓకే, అమరావతి ఉంది కదా అని చెప్పేసి నేను ఏదైతే సెర్చ్ చేస్తానో సో నాకు తెలుసు రాజమండ్రిలో బెస్ట్ ఏంటంటే అమరావతి అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా సెర్చ్ చేస్తాను కాబట్టి డైరెక్ట్‌గా ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మన వెబ్‌సైట్‌కి. సో ఒకవేళ మనకి తెలియలేదు బెస్ట్ కోర్సెస్ ఇన్ రాజమండ్రి అని కొడితే అది ఆర్గానిక్‌గా వెళ్తుంది. సో నేను ఆహ్, ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి నేను యాడ్ అది రన్ చేశాను వెబ్‌సైట్‌కి. సో వెబ్‌సైట్ బెస్ట్ కోర్సెస్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు నేను ఐ మీన్ యాడ్ అది రన్ చేస్తాను కాబట్టి నాది స్పాన్సర్‌లో ఉంటుంది వెబ్‌సైట్ అనేది. సో అలా ఎవరైనా క్లిక్ చేసి వెళ్తే అది పెయిడ్ మార్కెటింగ్‌లోకి వస్తుంది. సో డైరెక్ట్ ఒకటి, మనకి పెయిడ్ ఒకటి, ఆర్గానిక్. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో మనం పోస్ట్‌లు అవి యాడ్స్ అవి రన్ చేసినప్పుడు కానీ,
లేదు అంటే మనకు మన బయో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌స్టా బయో ఉంది. సో, మన ఇన్‌స్టా బయోలో ఏం చేస్తాం? సో, మామూలు మన ప్రైవేట్‌ది కాబట్టి ఏం చేస్తాం? మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో, మనకు నచ్చిన సాంగ్ గానీ, సో అని చెప్పేసి మన ఓన్లీ బయోడేటా మాత్రమే పెడతాం. సో, కంపెనీవేంటంటే ఐ మీన్ బిజినెస్ పేజెస్ కానీ ఏమైతే ఉన్నాయో, సో, బిజినెస్‌కి సంబంధించి ఫేస్‌బుక్ కానీ, సో, ఏదైనా సరే సోషల్ మీడియాలో వాళ్ళకున్న పేజెస్‌లో వాళ్ళ బయోస్‌లో మన లింక్ వెబ్‌సైట్ లింక్ ఏదైతే వాళ్ళు షో చేస్తారో, సో, వాళ్ళేంటంటే వెబ్‌సైటే చూడకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్‌స్టాలోనే ఉంటారు. కొంతమంది ఫేస్‌బుక్‌లోనే ఉంటారు. యూట్యూబ్‌లో ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారంటే సో, అందులో సెర్చ్ చేసినప్పుడు కూడా ఓన్లీ వాళ్ళ ప్రొడక్ట్ అది రాడానికి వాళ్ళకి ఓన్లీ ఇన్‌స్టా పేజ్ మాత్రమే అవుతుంది. సో, ఇంకా మనకి ఇన్‌స్టా పేజ్‌లో మనం పోస్టులు, రీల్స్ అవన్నీ పెడతాం. కానీ ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే వెబ్‌సైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో, వెబ్‌సైట్ లేని వాళ్ళకి కూడా ఉంటుంది. సో, వెబ్‌సైట్ ఉంటే సో, ఎక్కువ వీళ్ళకి ట్రస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో, విజిటర్స్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ, సో, ఫేస్‌బుక్ గానీ, యూట్యూబుల్లో గానీ, లింక్డ్ఇన్ కానీ, సో, ఏవైతే వాళ్ళకి బయోస్ గానీ, స్టోరీస్ కానీ వాళ్ళకుంటాయో, సో, అయన్నీ బయోస్‌లో వాళ్ళకి బిజినెస్ లింక్ ఏదైతే ఉందో మీన్ వెబ్‌సైట్, ఆ వెబ్‌సైట్‌ని తీసుకొచ్చి బయోలో మనం పేస్ట్ చేసి మనం ఆహ్, యూజ్ చేసుకుంటే, సో, సోషల్ మీడియా యూజ్ ఫాలో చేసినప్పుడు కూడా ఓకే. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఒకసారి చూద్దాం ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏంటి అనేది సో, మనం దాని ద్వారా కూడా వెళ్ళినప్పుడు కూడా మనకి సోషల్ మీడియా అనేది ట్రాఫిక్ అనేది వస్తుంది. సో, మనం పోస్ట్ పెట్టాము. పోస్ట్ కింద కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే పెడతారు. సో, హ్యాష్ ట్యాగ్స్ పెట్టకుండా సో, మన వెబ్‌సైట్ గాని అదే ఏదైతే బిజినెస్ ఉందో వాళ్ళ బిజినెస్‌కి సంబంధించి ప్రొడక్ట్ కానీ, లేదంటే ఏమైనా వెబ్‌సైట్ లింక్ కానీ, సో, ఏదైనా సోషల్ మీడియాలో మనం పోస్ట్ కింద నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ పైన సో, మనం పేస్ట్ చేసుకొని చేస్తే సో, దానికి కూడా సోషల్ మీడియా నుంచి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, మనకి ఈ రీల్ నచ్చింది. సో, వీళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం. సో, మనకి ఇలా ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. సో, నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ చేసాం. సో, పోస్ట్ కింద సో, రీడ్ మోడ్ వెళ్తే వెబ్‌సైట్ లింక్ అని కూడా ఉంది. సో, ఇంకా దీనికోసం మనకి తెలియాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాం, సోషల్ మీడియాలో ఉన్న వెబ్‌సైట్ లింక్ అనేది మనం క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్‌సైట్‌కి వెళ్ళేలాగా మనం రీడైరెక్ట్ అనేది మనం చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్. సో, ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటి అంటే హ్మ్. సో, మనకి మెయిల్స్ ఉంటాయి. సో, మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు సో, వాళ్ళేం చేస్తారంటే, మీ మెయిల్స్ ఇవ్వండి, అవ్వండి అని చెప్పేసంటారు. సో, ఈ మెయిల్ మార్కెటింగ్ ఏంటంటే, సో, మనకున్న ప్రొడక్ట్‌ని సో, మన ప్రొడక్ట్ కానీ, లేదంటే వెబ్‌సైట్ కానీ, సర్వీస్ కానీ సో, ఏదైతే ఉందో దాన్నేం చేస్తామంటే, సో, ఓకే. మా యూజర్స్‌కి అట్రాక్ట్ అయ్యేలా సో, ఒక వీడియో గానీ, ఆర్ ఒక పోస్ట్ గానీ, సో, మీరున్న పోస్టర్స్ కానీ, సో, దానికి అటాచ్ చేసి, మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి లింక్ చేసి, సో అని చెప్పేసి, సో, ఇంతమందికి వెబ్‌సైట్ ట్రాఫిక్ వెళ్ళాలి అని చెప్పేసి మనం ఆర్గానిక్‌గా సెండ్ చేస్తాం. ఇది పెయిడ్‌లోకి రాదు. సో, ఆర్గానిక్‌గా వస్తుంది. కాకపోతే ఏంటంటే, మనం త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే మనం మన వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేసుకుంటాం. సో, క్లియరా అందరికి? సో, క్లియర్ కదా! అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. నెక్స్ట్ మనకి ట్రాఫిక్ అది జనరేట్ అయింది. ఓకే. మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి కానీ, లేదు అంటే కోర్సెస్ ఇన్ రాజమండ్రి కానీ అని సెర్చ్ చేసినప్పుడు,
గూగుల్ మనకి విత్ ఇన్ సెకండ్స్లో సో ఏవైతే ఉన్నాయో సో అన్నీ కూడా మనకి షో చేస్తుంది. సో ఓకే, గూగుల్ మనకి ఓన్లీ మనకి ఫ్రంటే కనిపిస్తుంది. సో గూగుల్ మనం సెర్చ్ చేస్తాము. సో గూగుల్ ఏంటంటే సో మనకి ఆ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో గూగుల్ ఆ రిజల్ట్స్ ఇస్తుంది, కానీ సో బ్యాక్ ఎండ్లో జరిగే గూగుల్ వర్క్స్ అనేది మనకి 4 స్టెప్స్లో మనకి వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో 4 స్టెప్స్లో కూడా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో అది గూగుల్ అనేది స్కాన్ చేసుకొని సో మనం అడిగిన యూజర్స్ అడిగిన సో మనం ఏదైతే ఆన్సర్ కానీ క్వశ్చన్స్ కానీ సో ఏదైతే ఉందో సో గూగుల్ ఏంటంటే మొత్తం అవన్నీ కూడా సెర్చ్ చేసుకొని విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో మనకి షో అయ్యేలా చేస్తుంది. సో కొంతమందికి గూగుల్ అనేది లోడింగ్ అవుతుంది, అది అంతా కూడా నెట్ ప్రాబ్లం. కానీ గూగుల్ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో మాత్రమే మనకి గూగుల్ అనేది షో చేస్తుంది. మనకి ఏంటంటే సెర్చ్ చేస్తాము, సో మనకు కావాల్సిన టాపిక్ వచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఓకే, మనం సెర్చ్ చేసిన వెంటనే అంతమంది డేటాలో అన్ని ఇంకా మిలియన్స్లో ఉన్న డేటాలోంచి మాత్రం మన ఇవి మాత్రమే ఎందుకు వచ్చినాయి అంటే సో గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫాలో అయ్యి సో ఎస్ఈఓ అనేది ప్రాపర్గా యూజ్ చేసి మాత్రమే ఉన్న వాళ్ళే మాత్రమే గూగుల్ కన్సిడర్ చేసి మనకి డేటా షో చేస్తుంది. కొంతమంది కాపీ కంటెంట్ కానీ సో ఏదైతే ఉందో సో అవన్నీ కూడా గూగుల్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో స్కాన్ చేసి బ్లాక్ చేస్తుంది. సో అవన్నీ కూడా ఎలా చేస్తాయి ఏంటి అనేది మనకి 4 స్టెప్స్లో మాత్రం ఉంటుంది. సో గూగుల్ మనం వర్క్ చేస్తాం, మనం సెర్చ్ చేసినప్పుడు ఇస్తుంది అంతే, అంతవరకు మాత్రమే. కానీ బ్యాక్ ఎండ్లో జరిగే వర్క్ కోసం ఎవరికి తెలియదు. సో అదేంటంటే ఒక డిజిటల్ మార్కెటర్గా మనం ఆ 4 స్టెప్స్లో ఉండే వాటిని కూడా మనం ప్రాపర్గా యూస్ చేస్తే మాత్రమే మనకి ఎస్ఈఓ అనేది ఆర్గానిక్గా కానీ సేల్స్ అని కానీ బ్రాండింగ్ అవేర్నెస్ కానీ సో ఏదైనా సరే ఈ 4 స్టెప్స్లో బ్యాక్ ఎండ్లో కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం సెర్చ్ చేసినప్పుడు ఏదైతే యూజర్కి కనిపిస్తుందో దాన్ని అట్రాక్ట్గా కానీ సో ఏదైనా సరే సో 2 సైడ్స్ కూడా మనం కవర్ చేస్తూ సో మనకి 2 ఇంపార్టెంటే. సో ఏదైతే ఉందో సో అవి రెండు కూడా మనం యూజ్ చేసుకొని చేసుకోవాలి. సో గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనకి 4 స్టెప్స్లో మాత్రమే ఉంటుంది. సో గూగుల్ అండ్ మోస్ట్ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తుంది ఆల్మోస్ట్ గూగుల్. నెక్స్ట్ మనకు వచ్చేది ఇప్పుడు ఏఐ మొత్తం ఇవంతా కూడా ఉన్నాయి. సో అంతకుముందు ఇప్పుడు ప్రెసెంట్ కూడా డిజిటల్ ట్రెండ్ అంతా కూడా గూగుల్ మీదే అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది పీపుల్ ఏంటంటే ఏఐ యూజ్ చేస్తున్నారు. అదేంటంటే కొంతమంది ఓకే, ఏఐ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే గూగుల్ అనేది మనకి ఇంకా ఏ ప్రాబ్లం కూడా లేకుండా మొత్తం మన డేటా అంతా సెక్యూర్గా మాత్రమే ఉంటుంది. సో మన డేటా ఉంటుంది కానీ అది ఎవరికి ఇవ్వడం కానీ అలాంటి మాత్రం గూగుల్ ద్వారా అయితే మాత్రం అవ్వదు. సో 4 స్టెప్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి క్రాలింగ్, సెకండ్ వన్ వచ్చి ఇండెక్సింగ్, నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, రిట్రీవింగ్ ద రిజల్ట్స్. మనం ఇప్పుడు ఏదైతే ఈ 4 స్టెప్స్ ఉన్నాయో ఈ 4 స్టెప్స్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో యూజ్ చేసి మనకి రిజల్ట్స్ అనేది షో చేస్తుంది గూగుల్. సో గూగుల్ మనకి వెంటనే మనం జస్ట్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ నొక్కిన వెంటనే మనకి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కూడా డౌన్లోడ్ అయ్యి మొత్తం అన్నీ కూడా షో అవుతాయి. సో అవన్నీ కూడా అది టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవుతుంది ఈ వెబ్సైట్. సో నా పెట్టిన వెబ్సైట్ ఓకే, గూగుల్ ఇన్ పెట్టింది, నేను పెట్టిన ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఇన్ని ఓన్లీ ఇదే ఫాలో అయింది. సో దీనికన్నా ఎక్కువ ఫాలో అయింది, సో ఇది దీన్ని ఫ్రంట్ పెట్టాలి. సో ఫస్ట్ ప్లేస్ దీనిది, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని చెప్పేసి గూగుల్ మిల్లీ సెకండ్స్లో మాత్రమే మనకి షో చేస్తుంది. సో క్రాలింగ్ చేయడం అంటే క్రాలింగ్ మీన్స్ మనం డేటా అనేది గూగుల్కి సబ్మిట్ చేస్తాం. మనం వెబ్సైట్ క్రియేట్ చేయడం చెప్పాం. సో వెబ్సైట్లో మనకి ఏంటి అంటే సో వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్ ఏంటంటే సో మనకు కావాల్సిన షో అన్నీ కూడా మనకి ఇందులోనే ఉంటాయి. సో ఈ కంటెంట్ మొత్తం కానీ అబౌట్ అస్ కానీ సో ఎన్నో ప్రాజెక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ గ్యాలరీ కానీ
సో మనం వెబ్సైట్లో ఏ కాలం అయితే పెట్టుకుని ఏ కేటగిరీ అయితే మనం యూజ్ చేసి మనం డిజైన్ చేసుకుంటామో, సో ఈ వెబ్సైట్ కంటెంట్ ప్రతి లెటర్ కూడా గూగుల్ అనేది స్కాన్ చేస్తుంది. సో ఇవంతా కూడా సర్వీసెస్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ అన్ని వెబ్సైట్స్ నుంచి కూడా మనం ఏ వెబ్సైట్ పెట్టినా సరే గూగుల్ అనేది ఫస్ట్ క్రాలింగ్ అనేది చేస్తుంది. పిన్ టు పిన్ మొత్తం అట్లీస్ట్ అట్లీస్ట్ మనం పెట్టిన ఇమేజెస్కి కానీ, సో ఏది ఉన్నా సరే ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా గూగుల్ అనేది క్రాలింగ్ అనేది చేస్తుంది. మనం వెబ్సైట్లో ఏం పెట్టినా ఏ కేటగిరీ పెట్టినా, సో కేటగిరీస్లో బ్లాగ్స్ అనేవి ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ కింద కొన్ని మనం లింక్స్ అవి అప్లై చేసుకోవడం కానీ, లేదంటే వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేలాగా కొన్ని లింక్స్ అవి యూజ్ చేసుకోవడం కానీ, సో ఆ లింక్స్ ఎలా వెళ్తున్నాయి, ఎక్కడి వరకు వెళ్తున్నాయి, సో ఏ వెబ్సైట్కి వెళ్తున్నాయి, సో అదంతా కూడా మనకి క్రాలింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చి క్రాలింగ్. సో క్రాలింగ్ అంటే మనకి గూగుల్కి బాట్స్ అనేది ఉంటుంది. అదేంటంటే గూగుల్ బర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇవేంటి అంటే మనం స్పైడర్ అని చెప్పేసి కూడా దీనికి నేమ్ ఉంది. సో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే క్రాలింగ్. సో ఈ క్రాలింగ్లో ఏంటి అంటే గూగుల్ అనేది మనం ఏ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తామో, ఏ వెబ్సైట్ అయితే మనం లైవ్ చేస్తామో, సో లైవ్ చేసినప్పుడు సెర్చ్ చేసినప్పుడు లైవ్ చేసాం. ఓకే. బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, సో మనకున్న ఇన్ని వెబ్సైట్‌లో రాజమండ్రిలోనే ఆల్మోస్ట్ చాలా హాస్పిటల్స్ ఉంటాయి. సో ఇన్ని హాస్పిటల్స్‌లో ది బెస్ట్ ఇవ్వాలి యూజర్స్‌కి. సో వాళ్ళు సెర్చ్ చేసిన కీవర్డ్స్‌లో అని చెప్పేసి ఎలా సెర్చ్ చేస్తామంటే, సో క్రాలింగ్ అనేది గూగుల్ బాట్స్ అనేది స్కాన్ చేస్తుంది. మనకున్న వెబ్సైట్ లింక్స్ కానీ, ఈ గూగుల్ బాట్స్ అనేది మనకున్న లింక్స్ కానీ, లేదు అంటే మనం ఈ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్‌కి వెళ్ళడానికి బ్యాక్ లింక్స్ అది ఇచ్చుకుంటాం. సో అవి కానీ, మనం ఏం పెట్టిన ఇమేజెస్ కానీ, సో ఏం పెట్టినా ఏం చేస్తుందంటే అది మొత్తం క్రాలింగ్ చేసుకుంటుంది. సో ఇందులో ఏమన్నా డూప్లికేటెడ్ కంటెంట్ ఉందా? సో కంటెంట్ ఉంటే బ్లాక్ చేయాలి. సో ఎన్ని పేజెస్ ఉన్నా మీరు ఎన్ని పేజెస్ అయినా పెట్టండి. సో పేజెస్ కానీ, టెక్స్ట్ కానీ, మనం పెట్టే ఫాంట్ కానీ, సో ఏమైతే ఉన్నాయో సో అయన్నీ కూడా గూగుల్ అనేది క్రాలింగ్ చేసుకుంటుంది. సో క్రాలింగ్ చేసుకొని సో నెక్స్ట్ స్టెప్‌కనేది వెళ్తుంది. క్రాలింగ్ చేసుకున్నప్పుడు అది మొత్తం అయన్నీ కూడా పిన్ టు పిన్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సో ఈజీగా మనకి ఫాస్ట్‌గా వెంటనే సో ఈ వెబ్‌సైట్‌కి ఉన్న సేమ్ కంటెంటే సో మనం వేరే వెబ్‌సైట్‌లో కూడా యూజ్ చేశారే అనుకోండి. సో ఫస్ట్ పెట్టిన వెబ్‌సైట్ ఓకే. అది క్రాలింగ్ చేసుకున్నప్పుడు సో ఈ వెబ్‌సైటు మనం ఎప్పుడు లైవ్ చేసామో డేటా మొత్తం ఏ టైంకి ఎన్ని సెకండ్స్‌లో మనం లైవ్ చేసామనేది కూడా గూగుల్ దగ్గర డేటా అనేది ఉంటుంది. సో అది గూగుల్ అనేది వితిన్ మిల్లీ సెకండ్స్‌లో ఏం చేస్తుంది, సో డూప్లికేట్ కంటెంట్స్ ఇద్దరు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళది మాత్రమే వెబ్‌సైట్ ఉంచి వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళ అకౌంట్ మాత్రమే బ్లాక్ చేస్తుంది. స్టార్టింగ్ ఎవరైతే పెడతారో వాళ్ళ అకౌంట్ అనేది జెన్యూన్ అని చెప్పేసి గూగుల్ డిసైడ్ అయ్యి, సో నెక్స్ట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళది మాత్రమే బ్లాక్ అనేది చేస్తుంది. సో బ్లాక్ చేసినప్పుడు వాళ్ళకి రిపోర్ట్ అనేది కూడా సెండ్ చేస్తుంది. సో మీది సో ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది. సో సేమ్ టు సేమ్ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఆ వర్డ్స్ ఒక్క యూజ్ చేయొచ్చు. కానీ సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే గూగుల్ అనేది బ్లాక్ చేస్తుంది. సో అలా బ్లాక్ చేసినప్పుడు మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. సో అలా క్రాలింగ్ చేసి మనం ఏదైతే యూజ్ చేసి కీవర్డ్స్ మనం సెర్చ్ చేస్తామో, గూగుల్ వెంటనే మిల్లీ సెకండ్స్‌లో ఫస్ట్ క్రాలింగ్ చేసుకుంటుంది. మొత్తం ఏవైతే వెబ్‌సైట్స్ ఉన్నాయో సో వెబ్‌సైట్‌ని అన్ని క్రాలింగ్ చేసుకుంటుంది. సో క్రాలింగ్ చేసుకొని ఇమేజెస్ గానీ, ఓన్లీ కొంతమంది ఏంటంటే వెబ్‌సైట్ అడగకుండా ఇమేజెస్ అడుగుతారు. సో మాకు సో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి సో ఈ ఇమేజెస్ కావాలంటే అది ఓన్లీ ఇమేజెసే ఇస్తుంది. సో ఇమేజెస్ ఎందుకిస్తుంది? మనం ఓన్లీ ఇమేజెస్ అని అడిగాం కాబట్టి గూగుల్ దాన్ని యూజర్స్ మైండ్‌ని స్టాండ్ చేసి సో ఏదైతే పర్టిక్యులర్‌గా అడిగారో అవి మాత్రమే షో చేస్తది. సో అలా షో చేసినప్పుడు ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఇమేజెసే మనకి క్రాలింగ్ అనేది చేసుకొని మనకున్న ఇమేజెస్‌లో ఏదైతే బెస్ట్‌గా, ఎక్కువ క్వాలిటీగా ఏదైతే ఉన్నాయో దానికి రిలవెంటెడ్‌గా ఉన్న ఇమేజెస్ అన్నీ మనకి షో చేస్తుంది. అలాగే వెబ్‌సైట్ అయితే వెబ్‌సైట్ అనేది మనకి షో చేస్తుంది.
సో మాకు లింక్స్ అవి కావాలంటే సో అన్నిటికంటే ఏదైతే బెస్ట్ లింక్స్ ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా ఫాలో అవుతూ సో అవి మాత్రమే మనకి గూగుల్ అండ్ బర్డ్స్ అనేది మనకి షో చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్రాలింగ్లో? సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. క్రాలింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మనకి ఫస్ట్ స్టెప్ వరకు అయ్యింది. సో ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో క్లియర్ చేసుకోండి. చాట్లోనే రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఎవ్రీవన్ డౌట్స్ ఏమీ లేవా? ఓకే. సో ఓకే, గూగుల్ వర్క్స్ అనేది 4 స్టెప్స్లో మాత్రమే అవుతుంది. సో మనకి గూగుల్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో క్రాలింగ్ చేసి ఇండెక్సింగ్ చేసి క్లా నెక్స్ట్ దాని రిలవెన్స్గా ఉన్న డేటా మాత్రమే మనకి రిట్రైవింగ్గా రిజల్ట్స్ అనేది మనకి షో చేస్తుంది. ఓకే. అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఇండెక్సింగ్. క్రాలింగ్ చేసింది సో ఆ డేటా అంతా కూడా అది క్రాలింగ్ చేస్తుంది. డూప్లికేట్ ఏముంది, సో ఈ ఒరిజినల్ డేటా ఏంటి, సో జెన్యున్గా ఎవరున్నారు ఏంటి, మొత్తం అవన్నీ కూడా సో క్రాలింగ్ అనేది మనకి చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో మనకి ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇండెక్సింగ్ అంటే మనకి సెకండ్ స్టేజ్ నెక్స్ట్ గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి నెక్స్ట్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ ఏంటి అంటే సో మనం చాలా మంది మనం సెర్చ్ చేస్తాం, అందులో చాలా వెబ్సైట్స్ కానీ చాలా అంటే సో ఒకే దానికి సంబంధించి వేరే వేరే కేటగిరీస్లో ఉంటాయి. సో ఎలాగైతే ఉందో సో మనం ఏం చేస్తామంటే క్రాలింగ్ చేసుకున్నప్పుడు ఓకే ఇదంతా జెన్యున్ అని చెప్పేసి అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ మీన్స్ మనకి ఉన్న వెబ్సైట్లో మనం హాస్పిటల్స్ అని సెర్చ్ చేసినప్పుడు హాస్పిటల్స్ డేటా కేటగిరీ అంతా ఒక సైడ్, కోర్సెస్కి సంబంధించింది సో కోర్సెస్ కావాలి అంటే సో ఆ డేటా అంతా ఒక్క కేటగిరీలో ఇండెక్సింగ్ అనేది చేసుకుంటుంది. సో మనకి అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనకి గూగుల్ అనేది ఇండెక్సింగ్ అనేది చేసుకుంటుంది. సో అలా ఇండెక్సింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇండెక్సింగ్ చేసుకుంటుంది. సో ఇండెక్సింగ్ ఏంటంటే సపరేట్గా మనకి కేటగిరీస్ అనేది డివైడ్ చేసి సో దానికున్న రిలవెన్స్గా ఉన్న డేటా మాత్రమే దానికి పర్టికులర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి దీంట్లో ఇవి ఫాలో అయినాయి అని చెప్పేసి సో అది కొన్ని ఫిక్స్ అయ్యి మాత్రమే ఉంటుంది. సో ఇండెక్సింగ్ చేసినప్పుడు టెక్స్ట్లో మెసేజెస్ నెక్స్ట్ ఇమేజెస్ ఏమన్నా ఉన్నా హెడ్లైన్స్ కూడా సేమ్ మ్యాచింగ్ ఉన్నా సో ఏదైనా కూడా మొత్తం అవన్నీ కూడా ఇండెక్సింగ్ చేసుకుంటుంది. బెస్ట్ హాస్పిటల్స్ అంటే కీవర్డ్స్, అది కీవర్డ్స్ అన్ని హాస్పిటల్ సైట్స్ అన్నీ కూడా సో కీవర్డ్స్లోనే కేటగిరీలోనే కీవర్డ్స్ అనేది కేటగిరీ ఇండెక్స్ చేసుకుంటుంది. సో కోర్సెస్లోనే ఓకే ఈ కోర్సుకి సంబంధించి ఈ ఇమేజెస్ ఈ కీవర్డ్స్ అనేది యూజ్ చేయాలి అని చెప్పేసి సో అది నెక్స్ట్ కేటగిరీలోకి ఇండెక్స్ అనేది చేసుకుంటుంది. సో ఇంటర్నల్ లింక్స్ అనేది కొన్ని ఉంటాయి, సో అవి కూడా ఇండెక్స్ అనేది గూగుల్ అనేది నెక్స్ట్ స్టెప్లో మాత్రమే క్రాలింగ్ తర్వాత ఇండెక్సింగ్ చేస్తుంది. సో ఇండెక్సింగ్ అంటే సపరేట్ కేటగిరీస్లో యూజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వెబ్సైట్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా
సో ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం అన్నీ కూడా మనకి వెబ్సైట్ స్ట్రక్చర్స్ అనేది ఫాలో అయ్యి దానికి సిగ్రిగేట్ చేసుకొని సపరేట్ చేసుకోవడాన్ని ఇండెక్సింగ్ అని చెప్పేసి అంటారు. సో గూగుల్ మనం సెర్చ్ చేసిన వెంటనే మనకి రిజల్ట్స్ రావాలి అని అంటే ఫస్ట్ అది క్రాలింగ్ చేసుకుంటుంది. క్రాలింగ్ చేసుకున్న తర్వాత క్రాలింగ్ మీన్స్ మొత్తం సపరేట్ మొత్తం ఏ టు జెడ్ ఏదైతే ఉందో పిన్ టు పిన్ మొత్తం అన్నీ కూడా క్రాలింగ్ మొత్తం అన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. మనకి యూజర్ సెర్చ్ చేసినప్పుడు సో ఇది కాకపోతే ఏదైనా ఇచ్చేస్తుంది. సో అలా ఎందుకు ఇవ్వకుండా మనకి గూగుల్ రిలవెన్సీగా ఇస్తుందంటే సో ప్రతి లెటర్ కూడా గూగుల్ అనేది రీడ్ చేసి దాని మొత్తం అవన్నీ కూడా మీనింగ్ఫుల్గా అర్థం చేసుకొని సో అండర్స్టాండింగ్ చేసుకొని మనకి యూజర్ సెర్చ్ చేసినప్పుడు సో ఇది ఓకే అని చెప్పేసి దీనికి ఇది రిలవెంట్గా ఉందని చెప్పేసి గూగుల్ అనేది క్రాలింగ్ చేసుకుని ఓకే చేసుకుంటుంది. నెక్స్ట్ ఇండెక్సింగ్ మీన్స్ ఏదైతే మనం డేటా సబ్మిట్ చేస్తామో ఆ డేటా ఏ కేటగిరీలోకి వెళ్తుంది, హాస్పిటల్స్ కోర్సెస్ వెంచర్స్, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో గూగుల్ అనేది ఇండెక్సింగ్ లోకి అనేది చేస్తుంది. సో ఓకే, ఏమైనా క్లియర్ ఉందా ఇండెక్సింగ్లో? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనం ఏంటంటే గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి చూసాం. సో మనకు ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఈరోజు చెప్పాను. మిగతా 2 మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ రోజు వరకు అయిన టాపిక్స్ ఏంటంటే మీకు ట్రాఫిక్ ఎలా జనరేట్ అవుతుంది, సో డిఫరెంట్ టైప్స్లో మనకి ట్రాఫిక్ అనేది ఎలా జనరేట్ అవుతుంది ఏంటి అనేది మనకి చెప్పాము. సో వెబ్సైట్ మనం ఏం సెర్చ్ చేసినా సరే మన వెబ్సైట్కి విజిటర్సే కానీ ఎవరైనా మన వెబ్సైట్లో ఉండి విత్ ఇన్ సెకండ్స్లో ఉండి వెళ్ళిపోయినా సరే అది మనకి ట్రాఫిక్ కింద జనరేట్ అవుతుంది. సో ట్రాఫిక్లోనే మనకి ఆర్గానిక్గా పెయిడ్, నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఇంకా డైరెక్ట్గా కానీ సోషల్ మీడియా కానీ సో ఎనీ వేస్లో మనకి త్రూ ఏ నుంచైనా సరే మనకి సో లాస్ట్ పర్సన్ వెబ్సైట్కి మాత్రం వెళ్ళి సో యూజర్స్ అనేది సెర్చ్ చేసినప్పుడు చూస్తే మాత్రం అది ట్రాఫిక్లోకి కన్సిడర్ అవుతుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనకి సెకండ్స్లో డేటా అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. సో అదేంటంటే మనకి 4 స్టెప్స్లో ఫస్ట్ వన్ వచ్చి క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ ద రిలవెన్సీ, రిట్రైవింగ్ ద రిజల్ట్స్. సో ఈ 4 స్టెప్స్ కూడా గూగుల్ అనేది వర్క్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మనకి షో చేస్తుంది. సో ఇన్ని వెబ్సైట్లు ఉండగా మనకి ఇవి మాత్రమే, ఎందుకంటే గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం ఇవి మాత్రమే బాగా ఎక్కువ ఫాలో అయ్యి మాత్రమే మనకి షో చేస్తుంది. క్రాలింగ్ అంటే మనకి ఏదైతే డేటా ఉందో సో ఆ డేటా అంతా కూడా మనకి గూగుల్ బాట్స్ అనేది రీడ్ చేసి దాన్ని ఫైండ్ చేసి సో ఓకే ఇది రిలవెంట్గా ఉంది అని చెప్పేసి మనకి జెన్యున్ కంటెంట్ అని చెప్పేసి అన్న మాత్రమే అది నెక్స్ట్ స్టెప్కి అంటే ఇండెక్సింగ్ అనేది చేస్తుంది. ఇండెక్సింగ్ అంటే సపరేట్ కేటగిరీస్లో ఇండెక్సింగ్ అనేది చేసుకొని సో డేటా అనేది స్టోర్ చేస్తుంది. సో ఓకే, క్లియరా అందరికి? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టూ నెక్స్ట్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో అనేది మనం రివైండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.